రిటైర్మెంట్ 30-35 ఏళ్ళు ఉద్యోగం చేశాక అబ్బా ఇంకా ఎన్నేళ్ళు చేస్తాము అని విసిగెత్తి చివరిలో రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తాం. కొంతమంది రిటైర్ అయిపోయాక ఎంచక్కా మనకి నచ్చిన పనులు ఎన్నో చేయొచ్చు అని ఉత్సాహంతో ఉంటే, మరికొంతమంది రిటైర్ అయ్యాక ఏం చేస్తాము, టైం ఎలా గడుస్తుంది, బోర్ కొడుతుందేమో అని బెంగపడేవారు ఉంటారు. ఈ రిటైర్మెంట్ ఈజ్ ఎన్ హాఫ్ డెడ్ అంటూ ఉంటారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ అవసరానికి సార్ మేడం అంటూ దండాలు పెడుతూ గౌరవం చూపెడతారు. తర్వాత వాళ్ళని పట్టించుకోరు. ఆ హోదా దర్జా కోల్పోయి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పోయినట్టు ఫీల్ అయిపోయి నిస్తేజంగా తయారవుతారు. అలా కాకుండా రిటైర్మెంటు సంతృప్తికరంగా సంతోషంగా సార్థకం చేసుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు ఎక్స్పీరియన్సు విజ్డము ఎక్స్పర్టీసు కోసం రిటైర్ అయిన వాళ్ళని గౌరవిస్తూ సలహాలు అడగడం కూడా చూస్తూ ఉంటాం. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒకటే రొటీన్ ఫాలో అయిపోతూ ఉంటాం. అశ్రద్ధ చేస్తే పనులు పెరిగిపోతాయి, మళ్ళీ చేయడానికి సమయం ఉండదు అని ఎప్పటికప్పుడు పూర్తి చేసేసుకుంటూ ఉంటాం. ఎప్పుడూ ఆందిగోలాగా పరిగెడుతుండడం అలవాటైపోయి 8 గంటల వర్క్లోనూ 2 గంటలు వెళ్ళడం రావడం తయారవడంతో కలిపి 10 గంటల సమయం ఉద్యోగం లేకపోతే ఎలా గడుపుతాము అని అనుకుంటాం. చాలా టైం ఉంటుందని ఆశపడతాం. కానీ రిటైర్ అయిన వాళ్ళని ఎవరినైనా అడిగినా ఉద్యోగంలో కంటే ఇంకా తొందరగా గడిచిపోతుంది, టైం ఎక్కడికి పరిగెడుతోందో తెలియటం లేదు అనడం వింటూ ఉంటాం. అది నిజమే. ఉద్యోగం ఉంటే దేనికైనా నేను చెయ్యలేను, నాకు టైం లేదు అని సాకు చెప్పచ్చు. ఉద్యోగం లేకపోతే అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి. ఖాళీగా ఉన్నావుగా ఏం చేస్తావు అంటారు. అందరికీ అన్నింటికీ ఒప్పేసుకుని కొంచెం బిజీ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాం. సోమవారం లేజీగా బద్ధకంగా అయిష్టంగా వెళ్తాం. బుధవారానికి సగం వారం అయిపోయింది, ఇంకో 2 రోజుల్లో వీకెండ్ అని ఎదురు చూస్తాం. ఫ్రైడే మధ్యాహ్నానికల్లా హ్యాపీ ఫ్రైడే అని హుషారుగా కొంచెం ముందే కొట్టు కట్టేసి ఇంటికి చేకేస్తూ ఉంటాం. గ్రోసరీ షాపింగు, క్లీనింగు, లాండ్రీ, పిల్లల యాక్టివిటీసు, సోషలైజింగ్తో వీకెండ్ మహా ఫాస్ట్గా అయిపోతుంది. ఆదివారం రాత్రి కల్లా అమ్మో రేపు పొద్దున్నే లేవాలి అని బెంగ పట్టుకుంటుంది. రిటైర్మెంట్లో బ్యూటీ ఏమిటంటే ఎప్పుడు లేచినా అడిగేవారు ఉండరు. పనులు ఎప్పటికప్పుడు చేసేయాలనేం లేదు. ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుని తర్వాత చేద్దాంలే అనుకోవచ్చు. ప్రతిరోజు సెలవు రోజే. ఇవాళ ఏం తేదీ అని అడిగితే గడియారం చూసుకోవాల్సి వస్తుంది. రిటైర్ అయ్యాక ఉత్సాహంగా ఉన్నవారికి చెయ్యాలంటే ఎన్నో ఉన్నాయి. ఎన్నో నేర్చుకోవచ్చు, వ్రాయచ్చు, చదవచ్చు, అభిరుచుల్ని కొనసాగించవచ్చు. కుటుంబంతోనూ ఫ్రెండ్స్తోనూ ఎక్కువ టైం గడపచ్చు. వాలంటీరింగు, గార్డెనింగు, ట్రావెలింగు ఇలా ఎన్నో. టైం ఆఫ్ కోసం గొడవ పడక్కర్లేదు. శుక్రవారం వెళ్ళి ఆదివారం వచ్చేక్కర్లేదు. వారం మధ్యలో బయలుదేరి ఎక్కడికైనా ఎక్కువ రోజులకి వెళ్ళి రావచ్చు. కొంతమందికి ఉద్యోగం తప్ప ఇంకోటి చేత కాదు, దేని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి కూడా రిటైర్ అయ్యాక నెమ్మదిగా రిలాక్స్డ్ లైఫ్ అలవాటైపోతుంది. చేసే పని నెమ్మదిగా చేసుకుంటూ 1-2 వ్యాపకాలు పెట్టుకుని గడిపేస్తూ ఉంటారు. తోచకపోతే టీవీ, సెల్ ఫోను కాలక్షేపానికి ఉండనే ఉన్నాయి. ఈ రోజుల్లో ఎక్కువ కాలం బ్రతకడంతో రిటైర్మెంట్ సమయం కూడా ఇదివరటి కంటే కొంచెం పెరిగింది. దాంతో రిటైర్మెంట్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం కలిగింది. చదువుకోవడము, ఉద్యోగం చేయడము, రిటైర్ అవ్వడము 3 కూడా జీవితంలో 3 దశలు. రిటైర్మెంట్ ఈజ్ జర్నీ నాట్ ఏ డెస్టినేషన్ అన్నట్టు రిటైర్ అయ్యాక 10-15 ఏళ్ళు చెయ్యాలనుకున్న వాటిని చేస్తూ ఆనందంగా కాలం గడపడం జీవితంలో ఒక ప్రివిలేజే. మరి ఏమంటారు? ఈ నా ఆడియో బ్లాగ్ నచ్చితే నలుగురితోనూ పంచుకోండి. ఉంటా మరి. ఉమా బొమ్మకంటి.